ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదే కాకుండా ఇక్కడున్న అధికారులకు అనధికారులకు పేరు పేరున ధన్యవాదాలు. అంతేకాకుండా రైతు సోదరులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా నేను హార్టికల్చర్లో నా పేరు ఏ రామకృష్ణారెడ్డి, రామకుప్పం మండల్ బందార్లపల్లి పంచాయతీ బగల్లత్తం విలేజ్ నుంచి వచ్చినాను. నేను ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చినాను. నా పొలం 3 ఎకరాలు ఉన్నది. 3 ఎకరాల్లో 2 ఎకరాలు మామిడి వేసుకున్నాను. మామిడి వేసుకున్న తర్వాత ఈ సంవత్సరం ఉద్యాన శాఖ ద్వారా కవర్లో 1 ఎకరాకు వేసుకున్నాను. 1 ఎకరా అట్లే కాయలు వదిలినాను. కానీ ఈల్డింగ్ మాత్రం 2 సమానంగా వచ్చినా కూడా మార్కెట్లో మాత్రం ధర వ్యత్యాసంగా ఉంది. కవర్ వేసిన దానికి కవర్ వేయని దానికి 20 రూపాయల దాకా వ్యత్యాసం పలుకుతూ ఉంది మార్కెట్లో. అదే కాకుండా ముఖ్యంగా ఈ మల్చింగ్ పేపరు వేస్తే దానికి ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీలు వస్తున్నాయి. అదేవిధంగా తీగ జాతి పంటలు కాకర, బీర, సొర ఇట్లాంటివి వేసి కర్రలు నాటి పైన అల్లకొట్టే అవిటికి కూడా ఉద్యాన శాఖ ద్వారా మన ముఖ్యమంత్రి వారిలో సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉద్యాన శాఖ అధికారులను సందర్శించి మనం వేసుకున్న పంటలకు వారు ఇచ్చే రాయితీని పొంది బాగుపడాల్సిందిగా కోరుకుంటున్నాను. అదే కాకుండా మా రామకుప్పం మండల రైతుల తరపున నేను మన సీఎం సార్ని ఒక చిన్న రిక్వెస్ట్ వేడుకుంటున్నా. సార్, మా మండలంలో అందరి ద్వారా సుగం చెరువులే నిండినాయి. మాకంతా చెరువులు నిండలేదు. మా బోర్లు ఎండిపోయినాయి. ఈసారి వర్షాలు తక్కువ. అందుకే ఉండే చెరువులు కాలువలు పూర్తి చేసి మా చెరువులు నింపితే మా రైతులందరూ సస్యశ్యామలంగా ఉంటామని మరొకసారి వేడుకుంటున్నాను. అదేవిధంగా రైతులకు ఇంకా ఒక సమస్య ఉంది సార్. ఇది రెవెన్యూ సమస్య ఉంది సార్. ఎన్నో ఏళ్ళుగా రెవెన్యూలో ఎంజాయ్మెంట్ నాది ఉండొచ్చు, ఇంకొకటి పట్టా ఉంది ఆ డీకేటీలో. అవంతా మీరు స్పందించి వారితో మాట్లాడి మాకు ఇవంతా పరిష్కరించాలని మరొకసారి వేడుకుంటూ మన సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారిని ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటూ ఉన్నాను సార్. ధన్యవాదములండి. ఖచ్చితంగా రైతు సోదరులు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ధన్యవాదములు తెలియజేస్తూ తదుపరి రైతు సోదరులు పశుసంవర్ధక శాఖ నుంచి ఎల్లప్ప గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి నమస్కారాలు. నా పేరు ఎల్లప్ప. మాది గుడిసమ్మగిరి గ్రామం, కొడతనపల్లి పంచాయతీ, గుడిపల్లి మండలం. నేను గత 10 సంవత్సరాల క్రితం వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను సార్. బోర్లు వేసినాను. బోర్లు వేసి వాటిలో బోర్లు కొన్ని పూడిపోయి కొన్ని నష్టాలు జరిగినాయి. తర్వాత పంటలు చేసుకుంటూ ఉంటే ఆ పంటల్లో కూడా గిట్టుబాటు ధర రాకుండా చాలా నష్టపోయినాను. 6 సంవత్సరాల క్రితం 2 ఆవులు కొనుక్కున్నాను సార్. 2 ఆవుల ద్వారా కొంచెం లాభం అనిపించింది. తర్వాత అప్పటి నుంచి నాకు పేదోళ్ళు పుట్టలేదు. మరీ 2 ఆవులు కొనుక్కున్నాను, అప్పు చేసి కొనుక్కున్నాను. తర్వాత అప్పుడు కూడా కానీ పేదోళ్ళు నాకు పుట్టలేదు. తర్వాత ఇంకా 2 ఆవులు కొనుక్కున్నాను, కానీ నా దురదృష్టమేమో పేదోళ్ళు పుట్టలేదు. గత 2 సంవత్సరాల ముందు మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పేదోళ్ళ సెమెన్ అనేది మనకి రైతులకు 1400 విలువ చేసే ఇంజక్షన్ ఉచితంగా వేసేదానికి మన రైతు సోదరులకు ముందుకు వచ్చినారు. దాని ద్వారా నేను నా పథకాన్ని ఉపయోగించుకున్నాను. నాకు 7 ఆవులు ఉన్నాయి. ఇప్పుడు 8 దూడలు పుట్టినాయి. 7 ఆవులు 8 దూడలు ఎట్లా అంటే, ఒక ఆవులో కమ్మడి దూడలు 2 దూడలు పుట్టినాయి. నా అదృష్టం. నాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు సార్ గారు ఈ విధంగా మన కుప్పంలో 5 లక్షల లీటర్ల నుంచి 10 లక్షల లీటర్లకు పాలు పెంచాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం ద్వారా మనం ఈజీగా టార్గెట్ కావచ్చు సార్. దీనికి ఇంకా 8 దూడలు పెంచాలంటే కూడా 2 సంవత్సరాలు దాని నుంచి ఏం పెట్టుబడి రాదు సార్. 8 సంవత్సరాలు వాటిని పీడో అవన్నీ తీసుకొని పెంచుకోవాలా. కాబట్టి మా రైతు సోదరుల తరఫున దానికి మన ప్రభుత్వం ద్వారా కొంచెం ఫీడు అవి ఇస్తే బాగుంటుంది. తర్వాత
ఇంకా బయట రాష్ట్రాల నుంచి పోయి లక్షలు లక్షలు పెట్టి ఆవులు కనుక్కొస్తున్నారు సార్. ఈ విధంగా మనం పేదోళ్ళ సమయం వేయడం వల్ల మంచి గ్రేడ్ అయిన దూళ్ళు పుడతా ఉన్నాయి. దాని ద్వారా రైతుకు చాలా ఆదాయం ఉంటుంది సార్. 1,20,000, 1,30,000 పెట్టి కొనుక్కొస్తూ ఉన్నారు సార్. అదే మనం ఈ దూళ్ళ ద్వారా మనం కొంచెం ఖర్చుతో మన ఇంట్లోనే మంచి గ్రిడ్ ఉండే దూళ్ళను పెంచుకుంటే మనకు ఆదాయము, రైతుకు ఆదాయము ఉంటుంది. మళ్ళీ మనం అనుకున్న లక్ష్యము నెరవేరుతుంది సార్. నాకు 7 ఆవుల నుంచి ఇప్పుడు 3 ఆవులు కట్టిపోయినాయి సార్. ఇంకా 4 ఆవులు పెండుతూ ఉన్నాయి. 4 ఆవుల నుంచి ఒక 40 లీటర్ల పాలు వస్తుంది సార్. పూటకి 80 లీటర్లు వస్తూ ఉంది. తర్వాత ఈ 80 లీటర్ల ద్వారా నాకేదో కొంచెం ఆదాయం వస్తూ ఉంది. నాకు కొంచెం దీనిగానే ఉంది సార్. ఆ 7 ఆవులు పెంచేదానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. కాబట్టి దానికి సార్ 15 రోజులకు ఒక 35,000 వస్తాం సార్. 15 రోజులకు 30,000 వస్తుంది. అవును సార్, 35,000 వస్తాం సార్. ఓకే, 35,000, 60,000 వస్తుంది, 70,000 వస్తుంది. అవును సార్. నేను లెక్కలు తప్పేస్తున్నా. లేదు సార్, మీరు నీ లెక్కలే బాగున్నాయి. లేదు సార్, 70,000 వస్తుంది. అవును సార్. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. దాని మీద మీ ఎరువు అంతా కూడా జీవామృతానికి పనికి వస్తుంది. అవును సార్. వ్యవసాయం చేస్తే దానికి కూడా డిమాండ్ ఉంది. అవును సార్. దాంట్లో ఎంత ఆదాయం వస్తుంది? ఇప్పుడు జీవామృతం నువ్వు చేసుకుంటున్నావా, వేరే వాళ్ళకి ఇస్తున్నావా? నేనే చేసుకుంటాను, నా పొలంకే చేసుకుంటాను సార్. ఎన్ని ఎకరాల పొలం ఉంది? నాకు 2 ఎకరాలు ఉంది సార్. ఇంకా మిగులుతుంది కదా, దాన్ని కూడా రేషనలైజ్ చేయాలి మనం. అవును సార్. అది చేస్తే చాలా ఉపయోగపడుతుంది. వర్కౌట్ చేద్దాం. ఓకే గుడ్. ఓకే సార్. థ్యాంక్ యూ అమ్మా. ధన్యవాదాలు సార్. తర్వాత మనకి ఈ రైతు సోదరులకి మన 50% సబ్సిడీతో ఫీడ్ ఇస్తున్నారు సార్. 50% సబ్సిడీతో ఇస్తున్నారు ఫీడు. మనకి రైతుకి షార్ట్ కట్ కూడా ఇస్తున్నారు సార్ 50% సబ్సిడీతో. తర్వాత జొన్నలు ఇస్తున్నారు సార్ 75% సబ్సిడీతో. ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్. తర్వాత 20 రకాల విత్తనాలు వేసుకుంటే వాటి ద్వారా మంచి పాలు దిగుబడి వస్తుంది సార్. ఆవులు కూడా ఎదుగుదలలు బాగుంటాయి సార్. ఇవన్నీ బాగున్నాయి సార్, మంచి పథకాలు పెట్టినారు. కాబట్టి ఈ పేదూళ్ళ రైతులు అనేది ఇది కొంచెము 2 సంవత్సరాలు ఏమి ఆదాయం రాదు సార్. దానికి కొంచెం మన ప్రభుత్వం ద్వారా ఏదైనా ఫీడ్ మన రైతు సోదరులు. రైతు కూడా ఇప్పుడు వ్యాపారస్తుడు అయిపోయాడు, అన్నిట్లో ఆదాయం రావాలంటున్నారు. కాదు సార్. ఓకే, ఏమంటారంటే గడ్డికి కూడా ఇప్పుడు డాక్రా సంఘాలకు అప్పచెప్పి నరేగా జీరామ్జీ ప్రోగ్రాం కింద గడ్డి తయారు చేసి ఆ గడ్డి కాస్ట్ ఎఫెక్టివ్గా పెట్టుబడి సగం వాళ్లే పెడతారు, ఎక్కువ పెడతారు. ఈ ఆపరేషనల్ కాస్ట్ వర్కౌట్ చేస్తాం. చౌకగా మీ ఇంటి దగ్గర గడ్డి ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. దానివల్ల చాలా వరకు ఉపయోగపడుతుంది. కుప్పకారు వర్కౌట్ చేద్దాం. థ్యాంక్ యూ అల్లప్ప. ఓకే సార్, ధన్యవాదాలు. కుప్పం నియోజకవర్గం రైతుల తరఫున మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎల్లప్ప చాలా బాగా మాట్లాడుతున్నాడు, మంచి మోటివేటర్. కాన్స్టిట్యూన్సీ మొత్తం చెప్తే అందరినీ మారుస్తాడు. గుడ్. రైతుల్ని బాగా మోటివేట్ చేయగలుగుతాం. సంతోషమా. థ్యాంక్ యూ ఎల్లప్ప. ధన్యవాదాలు సార్. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు అందించినటువంటి పథకాలను ఉపయోగించుకుంటే ఎల్లప్ప సోదరుగా మనమందరం కూడా వారి యొక్క విజయ గాథలు ఏదైతే వింటున్నామో మనం కూడా చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతరం ప్రకృతి వ్యవసాయం నుంచి రైతు సోదరులు నారాయణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్తే సార్, నా పేరు శివారెడ్డి సార్, ముల్లూరు కృష్ణాపురం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు సార్కి మా కుప్పం వచ్చిండే అంటే ఇక్కడ కుప్పంలో ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహిస్తున్న దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నేను ప్రకృతి వ్యవసాయం చేయకముందు కెమికల్ ఫార్మింగ్ చేసేవాడిని. అప్పుడు నష్టపోయేవాడిని, ఎందుకంటే ఎరువులు మందులు అంతా తీసుకొని వచ్చి పండ్లు చేస్తూ ఉంటుంది. ఆ పొద్దు నీళ్ళు లేదు, డ్రై అయిపోతూ ఉండే. 1400 అడుగుల వరకు కూడా సార్ బోర్ వేసాం సార్. ఆ బోర్కి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టేశాము. మీ దయ వల్ల అందరినీ కాలువలో నీళ్ళు వచ్చిన దానివల్ల మా రైతులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్. మేము 2016 నుండి పూర్తిగా ప్రకృతి వ్యవసాయం లేకపోయి మేము పంటలు చేసి సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క పంట, దానిమ్మ పంట కానీ, అరటి కానీ,
పప్పాయి కానీ చాలా సక్సెస్ఫుల్గా చేసాం సార్. మేము పిఎండిఎస్ అంతా బాగా వాడాం సార్. అదంతా చూసిందాన ఆర్వైఎస్ఎస్ వాళ్ళు నాకు బీఆర్సీ సెంటర్ కూడా ఒకటి శాంక్షన్ చేసేస్తారు సార్. ఆ బీఆర్సీ సెంటర్లో కషాయాలు చేసుకుంటూ నా తోట రైతులకు ఇచ్చుకుంటూ ఆ కషాయాలను కూడా డ్రోన్లో స్ప్రే చేస్తున్నాం సార్. డ్రోన్లో టెక్నాలజీ యూజ్ చేసి స్ప్రే చేసి ఈరోజు ఆన్లైన్ సర్వీస్లో చేశారు. బిగ్ బాస్కెట్ తెప్పించారు, చాలా సంతోషము. దాని చూసి స్విగ్గీ అంతా వచ్చారు సార్. మేము రైతులు, నేను రైతు సార్, నేను అంటిపూలు కొట్టేసి 3 లక్షలు సంపాదించాను సార్ బిగ్ బాస్కెట్ ఆన్లైన్ సర్వీసెస్. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. చుట్టుపక్కల ఉండే ఆకులు అల్లాలంతా కూడా తీసుకువచ్చి మేము మల్చింగ్గా వేసుకొని దాంట్లోనే మనం ఎరువు తయారు చేసుకొని ఎర్రలు గన ఫామ్ అయ్యేటట్లు చేసుకొని మా భూమి సారవంతంగా చేసుకొని ఎంత బాగా దిగుబడి వస్తుందంటే మీరు చూసినారు, చాలా మంది చూశారు. మా ఫీల్డ్ అంతా చాలా బాగా వస్తూ ఉంది సార్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దోళ్ళు. మా ఇంట్లో ఒక్క జ్వరం కూడా రాలేదు సార్. మా అంతా నేచురల్ ఫార్మింగ్లో ఏటీఎం మోడలు, ఏ గ్రేడ్ మోడలు ఇవంతా చేసుకొని టమోటా కానీ బీన్స్ కానీ అన్నీ చేసుకొని అంటే ఒకదానికి ఒకటి అడవి మాదిరిగా చేసుకున్నాం సార్. దాంట్లో ఎంత బాగా ఎంత టేస్టీగా ఉంటుందంటే మేము అవంతా చూసి మొన్న మీరు ఎద్దుగానిగా డిస్ప్లే పెట్టారు సార్. అది చూసి వెంటనే ఎద్దుగానిగా ఒకటి సెట్ చేసేసాం సార్. కుప్పంలో లేదని మేము రాజన్న వచ్చాడు, ఎద్దుగానిగా ఫిట్టింగ్ చేసి ఆడుతున్నాం సార్ ఇప్పుడు ప్రజెంట్. అది కూడా ఆయిల్ కూడా ఇప్పుడు నెక్స్ట్ అందరికీ ఇచ్చి కూడా తెప్పించేసావు. పాత రోజులకి వెళ్ళిపోతున్నాం అనమాట మన అందరం. దట్స్ గుడ్. దాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నాం సార్. ఎద్దుగానగ ఆయిల్ 500 రూపీస్కి ఇస్తున్నాము. భలే టేస్టీగా ఉంది సార్. మేము బిర్యానీ కానీ చేస్తే అంత టేస్ట్ వస్తుందని మాకే తెలియదు సార్. మేము రైతులయ్యండి అంటే ముందు కాలం వాడుతూ ఉంటారు కాబట్టి సరిపోయింది. అంటే ఇప్పుడు కెమికల్ ఆయిల్ వాడి ఇప్పుడు సడన్గా మారే కొందికి మాకు ఏదో ఒక అనుభూతి వచ్చింది సార్ ఆయిల్ తినిన దానివల్ల. నా విజ్ఞప్తి ఏమంటే ప్రతి ఒక్కరూ నేచురల్ ఫార్మింగ్ ఫుడ్ తిని ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్కి పోయే పని లేదు. అదేవిధంగా మనం హెల్తీగా ఉండేది కాదు, మన రైతులు కూడా హెల్తీగా ఉండేటట్లు చేసి మన భూమి ఆరోగ్యంగా చేసుకొని చేయాలి సార్. నేను పలమనేరు దగ్గర నుండి కుప్పం వరకు డ్రోన్ ఎత్తుకొని పోయి స్ప్రేయింగ్ ఇచ్చి వాళ్ళకి రిజల్ట్స్ చూపించి మా బీఆర్సీ సెంటర్ నుండి చాలా సక్సెస్ఫుల్గా మా బీఆర్సీ సెంటర్ నడుపుతున్నాం సార్. మొన్న రీసెంట్లీ పిఎండిఎస్ 22 రకాల విత్తనాలు ఒక 500 బ్యాగులు తయారు చేసి ప్రతి ఒక్క రైతుకి రిక్వెస్ట్ చేసి వేయించాం సార్. ఇప్పుడు ఒక్కొక్క రైతే వస్తున్నారు సార్. ఇప్పుడు మళ్ళీ మామిడి చెట్లు కూడా పిఎండిఎస్ వేయాలని మళ్ళీ 200 బ్యాగ్స్ వరకు మాకు ఇది వచ్చింది సార్ రిక్వైర్మెంటు. ఈ 2030 కుందికి మేము ఒక 1/2 మంది ఫార్మర్స్ని మార్చామని మీకు సగౌరవంగా తెలియజేస్తున్నాం సార్. ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఎంతమంది ప్రకృతి సేద్యం చేస్తున్నారు? చేలు పైకెత్తండి. ప్రకృతి సేద్యం, ఒక ప్రకృతి సేద్యం చేసేవాళ్ళు మీ అనుభవాలు ఏమైనా ఉంటే మైక్ ఇస్తాను, ఒకరిద్దరు మాట్లాడండి. ఎవరైనా చెప్తారా? ఆయనకి మైక్ ఆడికే పంపేయండి, మైక్ పంపేయండి అక్కడికి. ఇస్తారు చూడండి. చెప్పాయా సార్? నా పేరు గడ్డం చంద్రప్ప గౌడ్ సార్. నేను పట్టు రైతు సార్. ఇంతకుముందు నువాన్ అనే ముందుండేది, దాంట్లో సార్ అది కొడితే క్యాన్సర్ వస్తుందని బ్యాన్ చేసిండారు సార్. నాకు ఎవరో ఒక మేధావి సైంటిస్ట్ చెప్తే సార్ రేషన్ తోటకు పేను పడుతుంది సార్, ఏ ముందు కొట్టినా పని చేయదు అంటే రసం పీల్చేసి ఏమవుతా ఉందంటే ఆకట్లే పొండాకలాగా రాలిపోతుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో అది ప్రకృతిలో నుంచి ఉండే రోగాలన్నమాట. మళ్ళా సార్ మేమేం చేస్తానంటే కోడిగుడ్లు 200 లీటర్లకి ఎకరాకి, వేప నూనె 1 లీటర్ సార్, కానంగ నూనె 1 లీటర్ సార్. దీని మూడింటిని ఇది ఆ నూనె ఏమవుతుందంటే ఆ మిషన్కి అన్నిటికీ అతుక్కుడుస్తుంది. దానికి షబీనా పౌడర్ వేసుకుంటే అది మోతాదు సరిపోతుంది సార్. ముందు సంవత్సరము నేనేం చేస్తానంటే అది వేసి కుట్టి 5 సార్లు మలబరీ తోటకు కట్టి సార్ మంచి ఈల్డింగ్ వచ్చింది. అంటే మామూలుగా అయితే సార్ ఒక 130-140 కేజీలు ఎకరాకు వస్తుంది. అది కొట్టిన తర్వాత నాకు 300 లైన్స్కి గవర్నమెంట్ ప్రకారం కూడా 180 కిలోలు 430 కిలోలు కూడా అమ్మిండాము సార్. 412 కిలోలు అమ్మిండాము. మంచి ఈల్డింగ్ వచ్చింది సార్. అంటే ఇప్పుడు నువ్వాను కొడుతామనుకో చుట్టుపక్క మా ఊర్లో 200 ఎకరాల మలబరీ ఉంది సార్. అది కొడితే ఇంకో పంట పుడుస్తుంది, లేదంటే పులుకులు కక్కేస్తుంది. అదే ఇది కొడితే పక్కలో పులుక్కి ఏమీ కాదన్నమాట, పట్టు పురుక్కి ఏమీ కాదు. ఈ మన
పేను అంటే దాని తెలుగులో మనం పేను అంటాం సార్, అంటే మిరప చెట్లకి కానీ అంటుకుంటుంది. Trips దీని కొట్టిన దానికి చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. పక్క రైతులకి కన్నా కొంతమంది దగ్గర చెప్పి నేను కొట్టిస్తా ఉన్నాను. నేను ఇంకా కూడా గవర్నమెంట్ దానికన్నా ముందుకు తీసుకున్నట్లయితే ఆ రోగమే రానికన్నా చేసుకుంటాం సార్. చాలా రిజల్ట్ ఉంది సార్ దాంట్లో. ఎక్సలెంట్ మా, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి సార్ ఇంకోటి, మాకు అవకాశం ఏటి వరకు వచ్చింది కాబట్టి మాకు పట్టు రైతులకి కర్ణాటకలో 30 ఏళ్ళ నుంచి బాక్స్ పెడితే అదే వెయిట్ చేసుకొని అదే తూకం బిల్లు వచ్చేస్తుంది సార్. మన వాళ్ళు ఇంకా కూడుకుంటా ఉన్నారు, స్టాప్ జాల్లా అంటా ఉన్నారు సార్. ఆ టెక్నాలజీ మనకి కావాలి సార్. ఎందుకంటే మిషన్ కూడితే తప్పు చేయదు సార్, చేతులు తప్పులు కూడా చేసేస్తాయి ఒక్కోసారి. ఓకే, కరెక్ట్ గా చెప్పావు. డెఫినెట్ గా పెట్టిస్తాను, ఇన్వైట్ చేస్తాం. ఇంకెవరన్నా అనుభవం సార్? ఇంకొక ముక్క సార్, ప్లీజ్ చెప్పు. మాకు ఇంతకు ముందు మీరు ఉన్నప్పుడు వ్యాపిండి ఇస్తా ఉండ్రి, మంచి పట్టు పులుగులు పంటలు వచ్చేవి. మేము యూరియా మేము కూడా మానేసినాం, పాలు పులుగులు వస్తా ఉంది సార్. మాకు యూరియాకు ప్రత్యామ్నాయంగా వ్యాపిండి కానవి పిండి ఇవ్వండి సార్, మేము ఇంకా ముందుకు వస్తాం రైతులు. ఓకే, విల్ వర్క్ ఇట్ అవుట్, ఆల్టర్నేటివ్ గా వర్కౌట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ రైతులు ఇంకెవరన్నా మహాడల నేచురల్ ప్రకృతి సేద్యం తీసుకుంటారు సార్. థ్యాంక్ యూ, బాగా మాట్లాడామా. ప్రకృతి సేద్యం పేరు అమ్మాయికి ఇవ్వండి, మాట్లాడదల్లి. హలో స్వామి, మీకు నమస్కారము. మాది సోమాపురము. నాకు ఎవరు దిక్కులేదు. ఈ భూమి 10 ఏళ్ళగా నేను తిరుగుతా అంటే కూడా నా భూమి నాకు చేసేయలేదు స్వామి. ఓకే అమ్మా, నేను మాట్లాడతాను. నువ్వు ఆ డీటెయిల్స్ పక్క నుండి నేను మాట్లాడతాను. వచ్చి నేను మాట్లాడతాను. మైక్ అడిగి అమ్మాయికి ఏంటమ్మా ఏంటి ఏ విషయం అమ్మా? భవాని. అందరికీ నమస్కారం. నా పేరు భవానీ, మాది రామకుప్పం మండలం, ఉన్స్గాన్పల్ పంచాయతీ, పెద్దగానూరు విలేజ్. మేము ప్రకృతి వ్యవసాయం 2019 ఇంకా చేస్తున్నాము. మొదటిగా మేము పిఎండిఎస్ అనేది 15 నుంచి 30 రకాల విత్తనాలు వేసుకున్నాం సార్. అది వేసుకోవడం వల్ల భూమి సారవంతం అవుతుంది మరియు అవి పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. ఆకుకూరలు, గడ్డజాతి వీటిని మనము మన ఇంటికి అవసరం అవుతాయి కాబట్టి మనమే వాడుకోవచ్చు. తర్వాత భూసారం పెరుగుతుంది, ఆవులు ఆరోగ్యంగా ఉంటాయి. పిఎండిఎస్ వేసుకోవడం వలన పాల ఉత్పత్తి అనేది ఎక్కువ శాతం పెరిగింది సార్. మేమే వేసి చూసాము, పాల ఉత్పత్తి అనేది ఎక్కువగా పెరిగింది సార్. అలాగే నేను ప్రకృతి వ్యవసాయంలో నేను ఏటీఎం మోడల్ అనేది వేసుకున్నాను సార్. ఏటీఎం మోడల్లో నాకు రోజుకు 200 నుంచి 300 వస్తుంది. అలాగే నెలకి 7,000 నుంచి 8,000 వస్తుంది సార్ నాకైతే. అందుకని మీరు చెప్పిన మీరు చెప్పిన విధంగా మేము ప్రకృతి వ్యవసాయమే చేయాలనుకుంటున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మీరు చెప్పిన విధంగా కుప్పం నియోజకవర్గంలో ఈ నేచురల్ ఫార్మింగ్ 100% చేస్తామని మాట ఇస్తున్నాము, హామీ ఇస్తున్నాం సార్. అలాగే మేము ద్రవజీవామృతం ప్రతి పంటకును పారిస్తున్నాము. అది ఎలా అంటే 4,000 లీటర్లు ద్రవజీవామృతం సొంపు కట్టినాం సార్. దానిలోని ఇంకా ప్రతి పంటకు ద్రవజీవామృతం అనేది అలాగే పైపుల్లో ఇస్తున్నాం సార్. ఈ రోజు కూడా ఏటీఎంకి ఆవులకు కసువు పెట్టినాం సార్. దానికి యూరియా డిఏపి వేస్తే మన ఆవులు కూడా పాడైపోతాయని మేము ప్రకృతి వ్యవసాయంలో ద్రవజీవామృతం అనేది ఈ రోజు కూడా ద్రవజీవామృతం పారించాం సార్. అందుకని నేచురల్ ఫార్మింగ్ ముందుకు తీసుకొని వెళ్తామని కుప్పం నియోజకవర్గంలో హామీ ఇస్తున్నాం సార్. నీ ఆశను నెరవేర్స్తామని మాటిస్తున్నాం సార్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ సార్. అలాగే కావాలంటే వీడియో కూడా పెడతాం సార్. నీకు ఇది ద్రవజీవామృతం పారించింది ఈ రోజు కూడా ఏటీఎం కానీ కొసువు కానీ పారించి ఈ రోజు కూడా వీడియోలు కావాలంటే పెడతాం సార్. మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది సార్. ఆరోగ్యం కూడా బాగుంది. మా ఇంటి దగ్గరికి వచ్చి మా ఊర్లో ఉండే రైతులందరూ మా ఇంటి దగ్గరికి వచ్చి కూరగాయలు తీసుకొని వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండడం కాకుండా రైతు కూడా ఆరోగ్యంగా ఉంటే బాగుంటుంది కాబట్టి వాళ్ళు ఇది హాస్పిటల్ పాలు కాకుండా మనం ఆరోగ్యంగా పండించిన కూరగాయలు ఇస్తే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారని నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చిన దానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాగా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి అందరూ.
అమ్మాయి చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడింది. చెప్పమ్మా. సార్ ఇక్కడంతా కూడా మహిళలే ఎక్కువ, పక్కరు సేద్యంలో మహిళలే ఎక్కువ ఉన్నారు. సంతోషమ్మా, చెప్పమ్మా. సభకు విచ్చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. నా పేరు వి శైలజ, బల్లా గ్రామం, రామకుప్ప మండలం. నేను బల్లా VO1కి ICRPగా శిక్షణ పొందుతున్నాను సార్. నాకు ఈ ప్రకృతి వ్యవసాయం అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముందు పాతకాలంలో అంటున్నారు సార్, ఆరోగ్యమే మహాభాగ్యం అనేసి. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందుగా వచ్చేసి ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి కూరగాయలు మనం ఆహారంగా తీసుకోవాలి సార్. ఈ ప్రకృతి వ్యవసాయంలో మోడల్స్ అనేది ఎక్కువ ఉన్నాయి సార్. PMDS అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ సార్. దీన్ని తెలుగులో వచ్చేసి నవధాన్యాల పంట సాగు అంటారు. ఈ PMDS మన పొలంలో మనం వేసుకోవడం వల్ల ఇందులో వచ్చేసి 5 జాతులు ఉంటాయి సార్, 32 రకాలు సార్. మినిమం మనము 25 రకాలు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మన భూమి సారవంతం అవుతుంది సార్. అందులో వచ్చేసి కలుపు తగ్గుతుంది. ఎందుకంటే ప్రతి విత్తనం మన భూమిలో మొలకెత్తుతుంది కాబట్టి కలుపు తగ్గుతుంది సార్. మళ్ళీ మనకు పంట బాగా వస్తుంది. ఇన్ని రకాల విత్తనాలు మొలిచి అవి కొంచెం పెద్ద అయిన తర్వాత వాటి నీడ ఏర్పడడం వల్ల మన భూమిలో సారవంతం ఉంటుంది సార్. 15 అడుగుల లోతులో ఉన్నటువంటి వానపాములన్నీ కూడా ఈ ఒక్కొక్క వేరుకి ఒక్కొక్క రకమైన సూక్ష్మజీవులను ఆకర్షించే గుణం ఉంటుంది సార్. దానివల్ల 15 అడుగుల లోతులో ఉన్నటువంటి వానపాములన్నీ కూడా భూమి పైనకి వచ్చి మన భూమిని సారవంతం చేస్తాయి సార్. దీని వచ్చేసి మనం ఆవుకి ఉపయోగించడం వల్ల ఆవు ఆరోగ్యంగా ఉంటుంది, పాలు నాణ్యత ఉంటుంది సార్, డిగ్రీ ఉంటుంది సార్. మళ్ళీ వచ్చేసి ATM మోడల్ అంటే ఎనీ టైం మోడల్ అండ్ మనీ సార్. అంటే ఎనీ టైం మోడల్ మనం వేసుకుంటాం కాబట్టి ఎనీ టైం మనీ ఉంటుంది సార్. ఈ విధంగా మనం ఫస్ట్ వచ్చేసి బీట్రూట్ వేసుకుంటాము, తర్వాత వచ్చేసి పాలకూర, తర్వాత వచ్చేసి క్యారెట్, తర్వాత వచ్చేసి మనము మెంతికూరకు, ముల్లంగి, ఇలా 1 by 1 ఒక దుంప జాతి పక్కలో ఒక ఆకుకూర వేసుకుంటాం సార్. మధ్యలో వచ్చేసి మొక్కజొన్న పెట్టుకుంటాం. ఈ మొక్కజొన్న పెట్టుకోవడం వల్ల చుట్టూ బార్డర్ క్రాప్ గా కూడా మొక్కజొన్న వేసుకుంటాం సార్. ఈ మొక్కజొన్న వేసుకోవడం వల్ల పక్క పొలంలో ఉన్నటువంటి పురుగులు మన పొలంలోకి రాకుండా చీడపీడ పురుగులను తట్టుకునే శక్తి అనేది ఆ మొక్కజొన్నకు ఉంటుంది సార్. దీని వచ్చేసి బార్డర్ క్రాప్ గా వేసుకుంటాము. అంటే ఇన్ని రకాలు ఎందుకు మనము మన పొలంలో ప్రకృతి వ్యవసాయంలో చేస్తామంటే ఒక్క పంటలో మనం నష్టపోయినా కూడా ఇంకో పంటల లాభం అనేది ఒక రైతు పొందవచ్చు సార్. ఒకవేళ ముల్లంగిలో మనకు నష్టం వస్తే క్యారెట్లో లాభం రావచ్చు. ఒకవేళ మనకు ఆకుకూరల్లో